సమాధానం చెప్పాల్సిన రూల్స్ మాకు లేదు. మేము ఓఆర్జీ అంటే మేము హోంశాఖకు అనుబంధంగానే పనిచేస్తాము. కాబట్టి మీ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ఎవరే కానీ బలంగా మా హోంశాఖ అమిత్ షా గారి దృష్టి కానీ ప్రధానమంత్రి దృష్టి కానీ తీసుకుపోయినప్పుడు ఆ ఫైలు మీరు చట్టబద్ధతకు పార్లమెంట్కి పంపమంటే పంపిస్తాము. లేకపోతే మీరు ఇక్కడ ప్రత్యక్షం చేసినా నేను చేయలేను, ఆయన నువ్వు కిలోమీటర్ పాటు వచ్చావు, ఈ విధంగా సమాధానం చెప్తున్నానని చెప్పి వారు నాకు లేఖ కూడా ఇవ్వడం జరిగిందన్న. వాళ్ళు సాక్షాత్గా రిపోర్ట్ కూడా చెప్పారు. కేంద్రంలోనే ఇది మీ రాష్ట్రంలో నుంచే బలంగా మీ ముఖ్యమంత్రులు అక్కడ సంబంధించిన కేంద్రం మీ కేంద్రానికి ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేయనప్పుడే అది మేము ఓఆర్జీ నుంచి పార్లమెంట్కి పంపిస్తాం. పార్లమెంట్కి పంపించినాక అది రాజ్యసభకు పార్లమెంట్లో బిల్లు అయ్యి రాజ్యసభకు పోయి రాష్ట్రపతి ద్వారా మీకు ఉత్తర్వులు సవరణ జరుగుతుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందన్న. కాబట్టి ఈ విషయంలో మేము కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే మొన్ననే కర్నూలులో కూడా యమునూరు మండలము కలవట్ల గ్రామంలో మా రైతు ఒక మనిషి నడిపడిన వారు మాట్లాడడం వల్ల ముఖ్యమంత్రి స్వయాన వాయిన బాధ్యత తీసుకొని ఖచ్చితంగా బుడగ సంఘాలకు మీకు ఎస్సీ రిజర్వేషన్ తప్ప అన్ని బెనిఫిట్స్ ఇస్తాను, ఇప్పుడే ఈ సంతకం పెట్టొచ్చానని చెప్పాడు. అది ఎలాంటి సంతకం లేదని ఈ సందర్భంగా మీ దృష్టి తీసుకొస్తున్నానన్న. ఒక్కటి కూడా లేదు. ఆన్లైన్లో ఇప్పటి వరకు మా పేడ బుడగ సంఘం కులం పేరే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎక్కడ మా కులం పేరు లేదు. చూడండి ఎంత దుర్మార్గమైన చూసుకోండి, ఒక కులం